హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా దాదాపుగా మనకి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదవుతున్నాయి. అయితే అరేబియా మహాసముద్రంలో తీరాన్ని దాటినటువంటి అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 20 నుంచి 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఇక తెలంగాణలోని నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో సెప్టెంబర్ మొదటి వారం ఫస్ట్ 3 రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. భారీ వర్షాల దాటికి రోడ్లన్నీ జల దిగ్బంధంలో నిండిపోయాయి. లోతట్టు ప్రదేశాలన్నీ పూర్తి స్థాయిలో నీట మునగడంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్నేరు, అదేవిధంగా బొడమేరు వాగులు కట్ట తెగడంతో ప్రస్తుతానికైతే విజయవాడ పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో ఉండిపోయింది. రానున్నటువంటి వారం రోజుల పాటు ఇదే విధంగా వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.